మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి వెళ్దాం. స్తోత్రుడైన మహాపరిశుద్ధుడైన దేవా, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నత మహాగరుడ, గొప్పవాడ, జీవం గలేస, జీవాధిపతి అయా, సర్వశక్తి మంత్ర స్తోత్రాలుడ, మీకే వందనాలు. ప్రభా, ఉదయకాల సమయంలో మీ పాదాల చెంతకు వచ్చాం. అయా, మమ్మల్ని దీవించండి, ఆశ్రయించండి. మీ కృప మాకు దయచేయండి, మీ దయ మాకు దయచేసి సహాయం చేస్తుంది. వాక్యం విలుచున్నా అయ్యా, మాకు మీ కృప దయచేసి దయచేసి సహాయం చేయండి. యేసునామములో ఇచ్చినాం తండ్రి, ఆమేన్. కూడిన మీ అందరికీ కూడా నిండు వందనాలు. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. లేవియాకాండంలో మనం ధ్యానం చేస్తున్నాం కదా. లేవియాకాండం మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఇక్కడ బలి రూపకమైన కొన్ని రకాల దేవుడు చెప్తున్నాడు. మొదటిగా దహన బలి, ఆ తర్వాత సమాధాన బలి, ఆ తర్వాత పాప పరిహారార్థ బలి, ఆ తర్వాత అపరాధ పరిహారార్థ బలి. ఈ అధ్యాయంలో కృతజ్ఞతార్పణ బలి. ఈ బలి రూపకములు దేవుడు ఏర్పాటు చేస్తూ ప్రతి బలి యొక్క విధానాన్ని కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. దహన బలి అంటే దేవునికి సమర్పించుకునేది. సమాధాన బలి అంటే దేవునితో సమాధానం కలిగి ఉండేది. మూడవది పాప పరిహారార్థ బలి, పాపంనంతా ఒప్పుకునేది. తర్వాత అపరాధ పరిహారార్థ బలి అంటే ఎప్పటికప్పుడు సరి చేసుకునే బలి. ఇది కృతజ్ఞతార్పణ. చూడండి 7వ అధ్యాయము, లేవియాకాండము 7వ అధ్యాయము. అపరాధ పరిహారార్థ బలి అతి పరిశుద్ధము. దాన్ని గూర్చి విధి ఏదనగా, దహన బలి పశువులను వధించు చోట అపరాధ పరిహారార్థ బలి రూపమైన పశువులను వధింపవలను. బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలను. దానిలోండి దాని కొవ్వంతటిని, అనగా దాని కొవ్విన తోకను, దాని అంతరంలోని కొవ్వును, 2 మూత్ర గ్రంథులను, డొక్కల్లో కొవ్వును, మూత్ర గ్రంథుల మీద కొవ్వును, కాలేజం మీద వపను తీసి దానంతయు అర్పింపవలను. యాజకుడు యెహోవాకు హోమముగా బలిపీఠ మీద దాన్ని దహింపవలను. అది అపరాధ పరిహారార్థ బలి. యాజకుల్లో ప్రతి మగవాడు దాన్ని తినవలను. అది అతి పరిశుద్ధము. పరిశుద్ధ స్థలం మీద దాన్ని తినవలను. పాప పరిహారార్థ బలిని గుర్చి కానీ అపరాధ పరిహారార్థ బలిని గుర్చి కానీ విధి ఒకటే. ఆ బలిద్రవ్యము దాని వలన ప్రాయశ్చిత్తము చేయు యాజకుని దగును. ఒకడు తెచ్చిన దహన బలిని ఏ యాజకుడు అర్పించునో ఆ యాజకుడు అర్పించిన దహన బలి వస్తు పశువు చర్మము అతనిది, అది అతని దగును. పొయ్యి మీద వండిన ప్రతి నైవేద్యమును కొండలోనిదే గాని పెనం మీదనే గాని కాలినది యావత్తు దాన్ని అర్పించిన యాజకునిది, అది అతని దగును. అది నూనె కలిపినదే గాని పొడిదే గాని మీ నైవేద్యములన్నిటిలో అహరోను సంతతి వారు సమముగా పంచుకొనవలెను. హల్లెలూయా. ఇక్కడ అపరాధ పరిహారార్థ బలి గురించి మాట్లాడుతున్నాడు. పాప పరిహారార్థ బలి అంటే పాపం చేసినప్పుడు దేవుడి దగ్గర ఒప్పుకునేది. అపరాధ పరిహారార్థ బలి ఎప్పటికప్పుడు సరి చేసుకునేది. ఎప్పటికప్పుడు మనం ఒప్పుకొని విడిచిపెట్టేది అపరాధ పరిహారార్థ బలి. పాప పరిహారార్థ బలికిని అపరాధ పరిహారార్థ బలికిని 2 కూడా ఒకటే విధి, ఒకటే కట్టడ ఆయన నిర్ణయిస్తూ ఉన్నాడు. మనం చూసినట్లయితే దేవుడు క్షమించడానికి ఆయన సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. పాపం చేసిన ఏ పాపిని కూడా ఆయన వదిలిపెట్టడం కానీ విడిచిపెట్టడం కానీ ఆయనకి ఇష్టం లేదు. అందరూ అంతటా పాపం చేసి దేవుడు అనిపించే మహిమను పొందలేకుండానే ఉన్నారు. అయితే ఆ పాపం వారికి తెలిసినప్పుడు, ఆ పాపం వారు గుర్తెరిగినప్పుడు దేవుని సన్నిధికి వచ్చి దాన్ని ఒప్పుకోవడానికి దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ఒక కట్టడగా ఆయన్ని నిర్ణయించాడు. ఇశ్రాయేలు ప్రజలకే కాదు కానీ ప్రతి మనుషునికి కూడా ఇది కట్టడే. అయితే గ్రహించుకున్నప్పుడు, అయితే ఆ ప్రజలకు మాత్రం ప్రత్యేకం. మనకైతే ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు అవకాశాన్ని దేవుడు దయచేశాడు. ఒక బలి పశువు రక్తానికే దేవుడు అంత విలువ ఇచ్చాడంటే తన కుమారుడు, ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు రక్తానికి ఇంకెంత విలువ ఇస్తాడు ఆయన. ఆయన రక్తమే ప్రోక్షించినప్పుడు, ఆయన రక్తం మీదే మనం కడగబడినప్పుడు, ఆయన రక్తంలోనే మనం పాపాలు విడిచిపోయినప్పుడు ఇంకెంత శ్రేష్టంగా దేవుడు క్షమిస్తాడు. ఇంకెంత దేవుడు మనల్ని హత్తుకుంటాడు. ఇంకెంత దేవుడు ఆయన దగ్గర చేర్చుకుంటాడు. మన పాపాలు ఇంకెంతగా క్షమిస్తాడు.
ఇక్కడ అదే చెప్తున్నాడు, ఒక పశువుకే దేవుడు అంత విలువ ఇస్తే, ఆ పశువు రక్తం ద్వారానే మనిషి పాపాన్ని, ఇశ్రాయేలు యొక్క వాళ్ళ పాపాన్ని అంతగా క్షమిస్తే, ఈరోజు సర్వమానవాళికి కూడా తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఇదిగో ఉదింపబడిన దేవుని గొర్రెపిల్ల, ఆ గొర్రెపిల్ల రక్తము ఇప్పుడు సర్వ ప్రపంచం మీద చిందించబడి ఉండగా, ఎవరైతే ఒప్పుకుంటారో, ఎవరైతే ఆయన అంగీకరిస్తారో, ఎవరైతే తమ పాపాలన్నీ కూడా దేవుని దగ్గర విడిచిపెడతారో వాళ్ళందరినీ కూడా క్షమించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. సిద్ధముగా ఉన్న దేవుని దగ్గరికి మనం రాకుండా, సిద్ధంగా ఉన్న దేవుణ్ణి మనం ఎరగకుండా, లోకంలో ఏదో జరిగిపోతుంది అనుకుంటే ప్రతి పాపానికి కూడా శిక్ష అనేది లేకుండా లేదు, ఇంకా ముందుకెళ్తూ ఉంటే దాని యొక్క పరిహారం అంతా కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుని గ్రంథం దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు, వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడినప్పుడు ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఆయన బోధిస్తాడు, నేర్పిస్తాడు, మనకి తెలియజేస్తూనే ఉన్నాడు. అందుకే మనుషులందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందుకోలేకుండా ఉన్నారని ఆయన ఇశ్రాయేలు ప్రజలకి ప్రత్యేకంగా ఒక కట్టడిచ్చి దాన్ని వ్యాప్తి చేస్తూ సర్వ ప్రపంచానికి కూడా దాన్ని ఆ ప్రజలకి మాదిరిగా ఉండడానికి దేవుడు అది ఏర్పాటు చేశాడు. అయితే తర్వాత కాలంలో వచ్చినప్పుడు దేవుడు ఏ పని అయితే చేయొద్దన్నాడో ఆ పనే వారు చేస్తూ, దేవుడు ఏ విధి అయితే విధించాడో ఆ విధిని బయట వారు చేసినట్టుగా చేస్తూ, లోకమంతా చేసినట్లుగా దాన్ని చేస్తూ, ఆ రూపకానికి దాన్ని మార్చేసి దేవుడి దగ్గర ఉగ్రత తెచ్చుకొని వాళ్ళు దేవుని రాజ్యంలో ఆ యెరూషలేములో ఉండకుండానే వెళ్ళిపోయారు. ఆ తర్వాత దేవుడు కరుణా కటాక్షములు కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు, ఆయన మాట ఇచ్చి మరిచిపోని దేవుడు మరలా ఈరోజు వారందరూ కూడా కట్టి వాళ్ళందరూ కూడా ఏకం చేసి ప్రపంచంలోనే ఒక గొప్ప దేశముగా ప్రపంచమంతా కూడా ఇశ్రాయేలు దేశాన్ని చూసేలాగా దేవుని మహిమతో దాన్ని నింపబట్టి ఈరోజు అంత గొప్ప కృప దేవునికి దానికి ఇచ్చి ఉన్నాడు. చూడండి తర్వాత 11వ వచనంలో, ఒకడు యెహోవాకు అర్పింపవలసిన సమాధాన బలిని గుర్చిన విధి ఏదనగా, వాడు అర్పణముగా దాన్ని అర్పించినప్పుడు తన కృతజ్ఞతార్పణ రూపమైన బలిగాక నూనెతో కలిపినవి పొంగనివి అయిన పిండి వంటలను, నూనె పూసిన పొంగనివి పల్సనివి అప్పడములు, నూనె కలిపి కాల్చిన గోధుమ పిండి వంటలను అర్పింపవలను. పిండి వంటలే కాక సమాధాన బలి రూపమైన కృతజ్ఞతా బలి ద్రవ్యములో పులిసిన రొట్టెను అర్పణముగా అర్పింపవలను. మరియు ఆ అర్పణములో ప్రతి దానిలోండి ఒక దాన్ని యెహోవాకు ప్రతిష్టార్పణముగా అర్పింపవలను. దాని సమాధాన బలి పశు రక్తంలో ప్రోక్షించిన యాజకునిది, అది అతని దగును. సమాధాన బలిగా తాను అర్పించు కృతజ్ఞతా బలి పశువును అర్పించు దినమే దాని మాంసమును తినవలను. దానిలోనిది ఏది మరునాటికి ఉంచకూడదు. అతడు అర్పించు బలి మొక్కుబడియే గాని స్వేచ్ఛార్పణే గాని అయిన ఎడల అతడు దాన్ని అర్పించునాడే తినవలను. మిగిలినది మరునాడు తినవచ్చును. 3వ నాడు ఆ బలిపశు మాంసము దానిలో మిగిలిన దాన్ని అగ్నితో కాల్చివేయవలను. ఒకడు తన సమాధాన బలిపశు మాంసములో కొంచెమైనను 3వ నాడు తినినట్లా అది అంగీకరింపబడదు. అది అర్పించిన వానికి సమాధాన బలిగా ఎంచబడదు. అది హేయము. దాన్ని తినువాడు తన దోష శిక్షను భరించును. పవిత్రమైన దేనికైనా తగిలినలా ఆ మాంసమును కూడా అగ్నితో దాన్ని కాల్చివేయగలను. మాంసం విషయమైతే పవిత్రులందరూ మాంసమును తినవచ్చును. కానీ ఒకడు తన అపవిత్రత కలిగి ఉండగా యెహోవాకు అర్పించు సమాధాన బలి పశు మాంసములో కొంచెమైనను తినేలా వాడు ప్రజల నుండి కొట్టివేయబడును. ఎవడు ఆ మనుషుల అపవిత్రతనే గాని అపవిత్రమైన జంతువునే గాని ఏ అపవిత్రమైన పశువునే గాని తాకి యెహోవాకు అర్పించు సమాధాన బలిపశు మాంసమును తినునో వాడు ప్రజల్లో నుండి కొట్టివేయబడవలెను. మరియు యెహోవా మోషేకు ఇలా సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, ఎద్దుదే గాని గొర్రెదే గాని మేకదే గాని దేని కొవ్వునో మీరు తినకూడదు. చచ్చిన దాని కొవ్వును చీల్చిన దాని కొవ్వును ఏ పనికైనను వినియోగపరచవచ్చును, కానీ దాన్ని ఏమాత్రమో తినకూడదు.
ఎలయనగా మనుషులు యెహోవాకు హోమముగా అర్పించు జంతువులలో దేని కొవ్వునైనను తినినవాడు తన ప్రజల్లోండి కొట్టివేయబడును. మరియు పక్షిదే గాని జంతువుదే గాని ఏ రక్తమునో మీ నివాసములన్నిటిలో తినకూడదు. ఎవడు రక్తము తినునో వాడు తన ప్రజల్లోండి కొట్టివేయబడవలను. హల్లెలూయా. దేవుడు ఇక్కడ మాట్లాడుతూ చెప్తున్నాడు కదా, సమాధాన బలి అంటే దానిలో కృతజ్ఞత అర్పణ బలి. కృతజ్ఞత ఎప్పుడు వస్తుందంటే దేవుడు మనకి చేసిన మేల్ని మర్చిపోకుండా దేవుని సందులో మనం దేవుని దగ్గర చేసే విజ్ఞాపన బట్టి వస్తుంది. నిజమే, మనందరం కూడా లోకంలో ఉన్నాం, పాపంలో ఉన్నాం, చీకట్లో ఉన్నాం, అవిధేయతలో ఉన్నాం. దేవుని యొక్క ప్రకాశమైన వెలుగు మన మీద ప్రకాశించబట్టి ఆ ప్రభువుని మనం చూడగలుగుతున్నాం. దేవుడికి అర్పించేది కూడా అదే. అందుకే ముందుగా అర్పించే బలి దహన బలి. దహన బలి అంటే దేవునికి వాళ్ళు సమర్పించుకోవడం అనమాట. చూసాం కదా, ముందుగానే మనం విన్నాం ఆ మాట. ఏంటది? కయ్యను హేబేలు ఇద్దరు కూడా అర్పించారు. హేబేలు అర్పణ అర్పించబడింది, కయ్యను అర్పించాడు. తాను ఎందులో కూరగాయలు తీసుకొచ్చి అర్పించాడు. హేబేలు తీసుకొచ్చి దేవుడిచ్చిన పశువు రక్తంలో దాన్ని దహన బలిగానే అర్పించాడు. ఎందుకంటే దేవుడిచ్చింది దేవునికి. ఈ కూరగాయల పంట అంతపడి నా కష్టం ద్వారా నేను తెచ్చాననే ఆ మనసుతో తెచ్చాడో దేవుడు దాన్ని అంగీకరించలేదు. అలాగే అబ్రహాము ఏకైక కుమారుని తీసుకొచ్చి అర్పించాడు. ఏకైక కుమారుని తీసుకొచ్చి బలిపీఠం దగ్గర నీకు ఒక్క కుమారుడైనా నీ కుమారుడు బలిగా అర్పించమని దేవుడు అడిగినప్పుడు ఏమి ఒక్క మాట కూడా మాట్లాడకుండా తీసుకొని వెళ్ళాడు మోరియా పర్వతం దగ్గరికి. ఎందుకంటే దేవుడే నాకు ఇచ్చాడు అని చెప్పి అక్కడ మోరియా పర్వతం దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. అలాగే ఇంకొకటి, మోరియా పర్వతం దగ్గర ఆయన తీసుకొని వెళ్ళాడు. యోబును కూడా మనం చూసినట్లయితే తన పిల్లల నిమిత్తం ప్రతిరోజు ఉదయం ఒక్కొక్కరి నిమిత్తం దహన బలి అర్పించేవాడంట. ప్రతి ఒక్కరి నిమిత్తం కూడా దహన బలి అర్పించేవాడు. వీరు ఎక్కడైనా పాపం చేశారేమో, అంటే లోకానికి తన జీవితాన్ని ఎక్కడైనా ఇచ్చారేమో, ఈ పిల్లలు నీ పిల్లలే కదయ్యా, ఈ పిల్లలందరూ కూడా నీవాలే కదా, ఎక్కడైనా లోకంలో ఏమైనా తప్పిపోయారేమో, లోకానికి ఏమైనా తన జీవితాన్ని అర్పించారేమో అని చెప్పి ప్రతిరోజు కూడా ఉదయమున లేచి వారి నిమిత్తము దహన బలిని అర్పించేవాడు. అలాగే నోవాహును కూడా మనం చూసినప్పుడు వారు బయటికి వచ్చిన తర్వాత నోవాహు పడవలోంటి మొత్తం నశించిపోయిన తర్వాత నోవాహు పడవలోని బయటకు వచ్చిన తర్వాత అర్పించాడు, దహన బలినే అర్పించాడు. ఈరోజు మేము బ్రతికున్నామంటే, మేము జీవించామంటే అది కేవలం నీ కృపే ప్రభువా అని చెప్పేసి వాళ్ళు కూడా అక్కడ దహన బలిని అర్పించారు. అంటే దేవునికి మన జీవితాన్ని సమర్పించుకునేది దహన బలి. రెండవది సమాధాన బలి. సమాధాన బలి అంటే దేవునితో మనం సమాధానం కలిగి, దేవుడు ఎవరో మనకు తెలియదు. లోకంలో ఎవరో దేవుడు అంటే ఆ దేవుడు అయి ఉంటాడులే అని చెప్పేసి ఎక్కడెక్కడో మనం తిరుగుతూ ఉంటాం. భూమి ఆకాశాలు సృజించిన దేవుడు ఆయనే. అందుకే ఆయన అంటాడు కదా, నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పి ఆయన ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. ఆ ఖచ్చితంగా మాట్లాడిన ఆ మాటను మనం విశ్వసించి ఆయన తట్టు తిరిగి ఆయన ఏం చేశాడో, ఏం చేస్తున్నాడో, ఏం చేయబోతున్నాడో ఆ వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతూ మనం విన్నాం అనుకో, మనకు గ్రహింపొద్దు వెలుగు ప్రకాశం మన మీద వస్తే అప్పుడు దేవుడితో సమాధానం కలిగి మనం ఉంటాం. మూడవది పాప పరిహారార్థ బలి. మనం పాపం చేసి నశించిపోతున్న స్థితిలో ఉంటుండగా మనం వెతికి రక్షించాడు దేవుడు. అందుకు దేవుడికి అర్పించే బలి. మన నిమిత్తం మనం నశించిపోకుండా ఆ బలి పశువుని చీవేసి నా పాపమే ప్రభువా దాని దగ్గర ఒప్పుకునేది. ఈ బలిలన్నీ కూడా దేనికోసం అంటే మనం బ్రతకడం కోసం, మన దేవునితో సంబంధం కలిగి ఉండడం కోసం, దేవునితో మనం ఎప్పుడు కూడా సహవాసం కలిగి ఉండడం కోసం. అపరాధ పరిహారార్థ బలి ఎప్పటికప్పుడు సరి చేసుకునేది. ఎప్పటికప్పుడు మనం ఒకటి బాప్తిస్తంతో పోలిక కలుపుకుంటే, రెండవది ప్రభురాత్రి ప్రతి నెల కూడా ఇచ్చే బల్లారాధనలో ఎప్పుడు కూడా దాన్ని మనం పరీక్షించుకొని ఆ బలలో చేయి వేసేది. అది కృతజ్ఞతార్పణ. దేవుడు మనం చేసిన మేలును బట్టి ప్రతిరోజు కూడా కృతజ్ఞత చెల్లించాల్సిందే. ప్రతిరోజు దేవుడిచ్చిన మన జీవితాన్ని బట్టి ఆయన సందులో నిలిచి ఆ భాగ్యం ఇచ్చినందుకు దేవునికి మనం అర్పణగా మనం అర్పించవలసిందే. అవన్నీ కూడా దేవుడు ఇక్కడ అవే తెలియచేస్తూ చెప్తూ ఉన్నాడు కదా. తర్వాత చూడండి 14వ వచనంలో, మరియు యెహోవా మోషేకు ఇలా సెలవిచ్చారు, ఒకడు యెహోవాకు పరిశుద్ధమైన వాటి విషయంలో పొరపాటున పాపం చేసిన ఎడల తాను చేసిన అపరాధములకు నీవు ఏర్పరచు వెల చొప్పున
పరిశుద్ధమైన తులముల విలువ గల నిర్దోషమైన పొట్టేలను మందలోండి అపరాధ పరిహారార్థ బలిగా యెహోవాకు వాడు తీసుకుని రావలను. పరిశుద్ధమైన దాని విషయంలో తాను చేసిన పాపం వల్ల నష్టం ఇచ్చుకొని దానితో 5వ వంతు యాజకునికి ఇయ్యవలను. ఆ యాజకుడు అపరాధ పరిహారార్థ బలియగు పొట్టేల వలన అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. చెయ్యకూడనిది యెహోవా ఆజ్ఞాపించిన వాటిలో దేనినైనను చేసి ఒకడు పాపి ఎడల అది పొరపాటున జరిగినను అతడు అపరాధి అయి తన దోషములకు శిక్ష భరించవచ్చును. కావున నీవు ఏర్పరిచిన వెల చొప్పున మందలోండి నిర్దోషమైన పొట్టేలను అపరాధ పరిహారార్థ బలిగా అతడు యాజకుని యొద్దకు తీసుకుని రావాలను. అతడు తెలియకయే పొరపాటున చేసిన తన తప్పును గూర్చి యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. అది అపరాధ పరిహారార్థ బలి. అతడు యెహోవాకు విరోధముగా అపరాధము చేసినది వాస్తవం. తెలిసి చేసినా సరే అపరాధమే. అది పరిశుద్ధమైన దాని విషయంలో దేవుడు విధించిన ఏ కట్టడైనా సరే, ఏ విధి అయినా సరే దేవునికి లోబడి దేవుడి మాట ప్రకారం మనం చేసినట్టయితే ప్రతిదాన్ని కూడా గ్రహించుకుంటూ దేవుడి మాటలు ఏం చెప్తున్నాడో అవన్నీ కూడా మనం చేసినట్లయితే దేవుడు ఎల్లప్పుడూ కూడా మనకు తోడుగా ఉంటాడు. ఎల్లప్పుడూ ఆయన కృప మన మీద చూస్తాడు, ఆయన హస్తం మన మీద చూస్తాడు. మనకు కావలసిన ప్రతి దీవెన కూడా ఆయన దయచేస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడు అయిన దేవ మీకే వందనాలు, స్తోత్రాలు. గొప్ప దేవ, మహోన్నత మీకు వందనాలు. జీవం గల దేవ, జీవాధిపతి మీకు స్తోత్రాలు. తండ్రి, నాన్న, యేసయ్య మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ పాదాల చెంతకు వచ్చాం. మమ్మల్ని దీవించండి, మమ్మల్ని ఆశ్రయించండి. తండ్రి మీకు స్తోత్రాలు చేస్తాం. మీ కృప, మీ దయ అభివృంచిన ఆయన వాక్యం విలుచున్న అయా తండ్రి నా గ్రహించిన ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆశించండి. అయా తండ్రి నా యేసయ్య మీకు వందనాలు. నా జన్లు జ్ఞానం యాకే నశించిపోతున్నాడు నాయన. ఆ జ్ఞానం నాయన మీ వాక్యం ఏంటంటుగానైనా అయా మీ వాక్యంలో జ్ఞానాన్ని మేము పొందుకొని మా జీవితాలు కట్టుకోవడానికి కృప దయచేసి సహాయం దయచేసి వీరే మహిమ పొందమని మీ సరిది మాకు తోడుగా వచ్చి నడిపించి మీ సహాయం తెచ్చమని యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు.